హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు బ్రేక్ఫాస్ట్కి ఒక కప్పు గోధుమ నొక్కి తీసుకున్నానండి. నెక్స్ట్ ఒక 4 బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాను. సైడ్స్ కూడా కొన్ని కట్ చేసుకున్నాను. వీలైతే ఉంచుకోవచ్చు మనకి ఇష్టమైతే సైడ్స్. ఇలా ముక్కలు చేసేసుకున్నాను బ్రెడ్ని. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టేస్తాను. మిక్సీ పట్టి మీకు చూపిస్తాను. సో మిక్సీ జార్లో ఇలా పౌడర్లా చేసేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 స్పూన్స్ పెరుగు వేసుకుందాం. నేను కొంచెం మీగడ పెరుగు వేస్తున్నాను ఫ్రెండ్స్, అంటే టేస్ట్ కోసమని. వెన్నెలా కూడా కలుస్తుంది కదా, అందుకని. పెరుగు, కొంచెం సాల్ట్, కొంచెం జీలకర్ర, తగినంత వాటర్ వేసుకొని బ్లెండ్ చేసుకుందాం, పేస్ట్లా చేసుకుందాం. చూసారా, ఈ జారుడు కన్సిస్టెన్సీలో మనం మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక ఉల్లిపాయ కూడా కట్ చేసుకుందాం ఫ్రెండ్స్, సన్నగా తరుక్కొని వేసుకుందాము. సో ఇప్పుడు మీకు దీన్ని బట్టి చూసే అర్థమైపోయి ఉంటుంది రెసిపీ ఏం చేస్తున్నానా అని. ఇలా సన్నగా తరుక్కొని వేసుకుందాం. నెక్స్ట్ చిన్న చక్రాల్లాగా తరుక్కున్న పచ్చిమిర్చి, ఇలా కలుపుకున్నాం కదా. ఇప్పుడు గోధుమకి వేసాం కాబట్టి రెస్టింగ్కి ఉంచుదాం, ఎందుకంటే గోధుమకి వాటర్ ఎక్కువ పడుతుంది కాబట్టి. సో అది అబ్జార్బ్ చేసేంత వరకు రెస్టింగ్లో ఉంచేద్దాం. ఒక హాఫ్ అన్ అవర్ ఉంచితే సరిపోతుంది. చూసారు కదండి, ఈ కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట. ఇప్పుడు నేను 2 పక్కలా కూడా కడాయి పెట్టేసుకున్నానండి. ఓ పక్కనేమో దోశల పెనం పెట్టేసుకున్నాను, ఇంకో పక్క కడాయి కూడా పెట్టేసుకొని. సో నాకు పని త్వరగా అయిపోతుందని చెప్పి ఇప్పుడు ఆయిల్ వేసేసుకొని, ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత అప్పుడు ఈ పిండి వేసుకోండి. వేసుకున్న తర్వాత గరిటితో మాత్రం నెదపకండి, అస్సలు నెదపకండి. తగినంత ఆయిల్ వేసేసుకున్న తర్వాత మనకి తెలుస్తుంది ఆయిల్ ఈ పాటి సరిపోతుందని తెలుస్తుంది కదా. అప్పుడు చూసుకొని పైన లిడ్ పెట్టండి, మూత పెట్టేసేయండి. రెండిటికి కూడాను మూత పెట్టిన తర్వాత కొంచెంసేపు అయిన తర్వాత చూసారా పైనంతా చక్కగా కాలినట్టు మనకు తెలుస్తుంది కదా. ఇదిగో ఇలా ఉంది కదా. సో పిండి ఎక్కడా లేదు. సో ఇప్పుడు ఫ్లిప్ చేసుకుందాం, తిప్పుకుందాం, వెనక వైపు కూడా కాల్చుకుందాం అన్నమాట. సో కాలిన తర్వాత మీకు ఇంకొకటి చూపిస్తాను. అది కూడా ఒక 2 మినిట్స్ అయితే సరిపోతుందండి, ఎక్కువ టైం పట్టదు. సో ఇగో చూసారా, ఇలా అన్నమాట. ఎక్కువ టైం పట్టదండి. నాకు దీంతో 6 అట్లు వచ్చాయండి. మాకు బ్రేక్ఫాస్ట్కి అలా సరిపోయింది. సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఉంటాను.